హాయ్ అండి అందరికీ. నేనైతే చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. కేజీ తెప్పించి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని చికెన్లో కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం, ఒక్క అరగంట నూనె వేసి బాగా ఉడకబెట్టుకున్నాను. ముందుగా బాండి పెట్టి 2 గరిటెలు ఆయిల్ వేసాను. తర్వాత 3 ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా బాగా దోరగా వేగనిచ్చాను. 2 పచ్చిమిరపకాయలు వేసానండి. ఇదిగోండి, 1 గరిటెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. బాగా ఎర్రగా ఏగాయి ఉల్లిపాయలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొన్ని వీడియోస్ మిస్ అయిపోయాయి, అందువల్ల మీకు చూపించలేకపోయాను. అందుకే చెప్తున్నాను, చూడండి. బాగా ఏగాలి. ఏగినాక తరువాత ప్రాసెస్ చూడండి. చికెన్ ఫ్రైకి ముందుగా కారం, ఉప్పు, పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా ఉడకబెట్టుకున్నానండి. అల్లం పేస్టు, ఉల్లిపాయలు బాగా వేగాయి కదా. ఇప్పుడు ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు దీంట్లో వేసేసాను. ఇంకా చక్కగా మెల్లగా వేయించుకోవాలి. ముందుగా నేను చక్కగా ఉడకబెట్టుకున్నాను కదా, ఇంక ఏగటం వరకే మనకి. ఎర్రగా ఆయిల్లో వేగాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం మధ్య మధ్యలో మళ్ళీ హైలో పెట్టుకుంటూ ఉండాలి. మళ్ళీ తగ్గించుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. చాలా చాలా బాగుంటుంది. మీరే చూసి చెప్తారు. ఇప్పుడు ఏగేటప్పుడు కొంచెం సాల్ట్, తరువాత కొంచెం పసుపు, కారం ఇప్పుడే వద్దండి. ఈ 2 వేసి చక్కగా వేయించుకుంటూ ఉండాలి. సాల్టు, పసుపు చక్కగా కలిసిపోయాయి. తరువాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు ఎక్కువగానే వేసానండి. ముందు ఆయిల్లో వేయలేదు. ఒట్టి ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడైతే మజ్జిగ కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేసుకుంటున్నాను. అసలు ఎంత బాగుంటుందంటే పంట కింద ఈ పచ్చిమిరపకాయలు పెద్దగా మగ్గిపోతాయి అన్నమాట నూనెలో బాగా. కరివేపాకు కూడా కలిసిపోయి చూసారా, చక్కగా వేగిపోయింది. ఈ పొడి ఎలా చేశానంటే 3 స్పూన్లు ధనియాలు, దాల్చిన చెక్క 1, 4 లవంగాలు, యాలకులు 3, మిరియాలు 1/2 స్పూను, 6 ఎండుమిరపకాయలు. ఇవి మొత్తం దోరగా వేయించుకొని పొడి కొట్టుకున్నాను. చికెన్ బాగా ఏగిపోయింది కదా. ఇప్పుడు ఆ పొడి వేసాను అన్నమాట. చూడండి ఎంత బాగుందో. క్రిస్పీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నా స్టైల్లో చేశాను. చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చెప్పలేం. అసలు ఉడకబెట్టే కదా, అన్నీ వేసి చాలా టేస్టీగా ముక్క లోపల చప్పకొట్టడానికి వీలు లేదనమాట. చక్కగా ఉప్పు, కారం, పసుపు అన్నీ పట్టాయి. ఆయిల్ కూడా పట్టింది. ఉడకబెట్టే కదా, ఆ నీళ్ళు, చికెన్ నీళ్ళు ఊరేదాకా ఉడకబెట్టాను. చాలా చాలా బాగుంది. చూడండి, కొంచెం సేపు సిమ్లో వేయించుకుంటూ ఉండాలన్నమాట. కాస్త ఎర్రగా వచ్చేసింది. ఎర్రగా వేయించుకునేదాకా వేగుతూనే ఉంచుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఓకే. చికెన్ ఫ్రై అయిపోయింది. ఇంకో ఐటెం చూడండి. చూసారా, సాంబార్. మునక్కాయ, దోసకాయ, టమోటా, ఉల్లిపాయ మొత్తం కలిపి సాంబార్ చేశా. ఈ సాంబార్లో ఆ చికెన్ ఫ్రై తింటుంటే ఉంటుంది. అబ్బా, మామూలుగా ఉండదు. చూసారుగా సాంబార్ ఎలా ఉందో. గుమ్మ గుమ్మలే, అంతకంటేనా లాగించటమే ఇక. తరువాత ఇంకో ఐటెం
పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి, రోటి పచ్చడి ఎంత బాగా చేశానంటే చెప్పలేం. వంట అయిపోయింది, ఇక రెడీ అయిపోయాము. ఏం చక్కగా ఇద్దరం భోజనం చేసేసుకున్నాము. ఇంతలోకి కాల్ వచ్చింది బ్యాంక్ నుంచి, ఇద్దరిని రమ్మని సంతకాలు పెట్టాలంట. అందుకని ఇక బయలుదేరాము. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్. చూడండి, ఎండ మాత్రం సూపర్గా మిడిసి కొడుతుంది. వచ్చేసాం బ్యాంకు దగ్గరికి. అన్ని పేపర్స్ అవన్నీ తీసుకొని, బుక్కులు తీసుకొని పోవాలన్నమాట. ఇలాగక ఏ పొద్దు ఏ పనైనా చక్కగా తిరుగుతూనే ఉంటారు మా సారు. చూసారా? ఇదిగోండి ఇండియన్ బ్యాంక్. లోపల తీయకూడదంటండి, అందుకనే బయటే తీసా అంతే. ఓకే, లైక్ చేయండి, లైకులు కొట్టట్లేదు ప్లీజ్.